హలో పీపుల్, ద అదర్ డే ఐ హెడెడ్ టు కొలతూ ఫిష్ మార్కెట్. ఎందుకంటే నా బోరింగ్ అక్వేరియంకి ఒక కొత్త మేకోవర్ ఇద్దామని. అండ్ దిస్ మార్కెట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై అండ్ దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ లార్జెస్ట్ ఫిష్ మార్కెట్ ఇన్ ఇండియా. అండ్ దీస్ ఆర్ బ్లడ్ వార్మ్స్. మీరు ఆల్రెడీ ఫిషెస్ పెంచుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది. దీస్ ఆర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫర్ ఫిషెస్. అండ్ ఆర్టిమియా వచ్చేసి అప్పుడే హ్యాచ్ అయిన ఫ్రైస్కి, బేబీస్కి యూస్ చేస్తారు గ్రోత్ కోసం. అండ్ హియర్ వీ హ్యావ్ స్టోన్స్, గ్రావెల్స్, ఫిల్టర్ మీడియా, రివర్ శాండ్. అండ్ ఆ వుడ్ పేరు నాకు సరిగ్గా తెలియదు, బోగ్వుడ్ అనుకుంటా. అండ్ ఆక్వాస్కేపింగ్ సంబంధించిన అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ హియర్ వీ హ్యావ్ లైవ్ ప్లాంట్స్. మీరు బిగినర్స్ అని చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళే ప్లాంట్ సెలెక్ట్ చేసిస్తారు. దీనికి ఫిష్ మార్కెట్ అనే పేరున్నా కూడా ఇక్కడ చాలా రకాల ఎగ్జాటిక్ బర్డ్స్ అండ్ పెట్ అనిమల్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ పర్షియన్ క్యాట్స్, స్పైడర్ మంకీస్. డాగ్స్లో అయితే బీగిల్, ల్యాబ్, పగ్స్ అండ్ ఇంకా టాయ్ బ్రీడ్ డాగ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ హ్యామ్స్టర్స్ కూడా ఉన్నాయి. హ్యామ్స్టర్స్ వచ్చేసి పేర్ 900 అన్నారు. నాకు వాటి గురించి తెలియదు. సో మీకు కామెంట్లో చెప్పండి అవి రీజనబులా కాదా అని. అండ్ ఐ సా దిస్ స్నేక్ లైక్ ఫిష్. దాన్ని ఫిష్ అనాలో స్నేక్ అనాలో ఏమనాలో అర్థం కాలేదు. షాపింగ్ అంతా అయిపోయేసరికి చీకటి పడిపోయింది. సో ఇప్పుడు మన హాల్ చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఐ గాట్ దిస్ ఫిల్టర్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక ఫిల్టర్ ఉంది, కాకపోతే అది చాలా చిన్నది. గోల్డ్ ఫిష్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ అది తీసుకోలేకపోవటం వల్ల నేను తీసుకున్నా. అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 180. చాలా రీజనబుల్ బికాస్ ఆన్లైన్లో 350 తక్కువ ఏది లేదు. అండ్ ఐ ఆల్సో బాట్ దీస్ 2 ప్లాంట్స్. ఒకటి వచ్చి అమెజాన్ స్పాట్ అండ్ ఇంకోటి వచ్చేసి అనూబియాస్ అనుకుంటా. ఈచ్ 30 రూపీస్ పడింది. అండ్ ఐ ఆల్సో బాట్ దీస్ 2 ఒరాండా గోల్డ్ ఫిష్. ఒకటేమో రెడ్ హెడెడ్లా అనిపించింది. నాకు రెడ్ హెడెడ్ ఒరాండాస్ అంటే చాలా ఇష్టం. సో ఐ బాట్ దీస్ 2 అలాంగ్ విత్ సమ్ గ్రావెల్స్. ఫస్ట్ వచ్చేసి మార్బుల్స్ కొన్నాను. ఇది వచ్చి హాఫ్ కిలో వైట్, హాఫ్ కిలో బ్లాక్, హాఫ్ కిలో 1 కిలో 40 రూపీస్ అయింది. ఈ గ్రెనెట్ కూడా హాఫ్ కిలో అరౌండ్ 20 రూపీస్ అయినట్టుంది. అండ్ ఈ పెద్ద పెద్ద స్టోన్స్ కొన్నా. మొత్తం కిలో పడింది. కిలోకి 50 తీసుకున్నట్టున్నాడు. అండ్ ఒక ఫ్లోటింగ్ టాయ్ లాంటిది ఒకటి కొన్నాను.